నిన్నటి రోజు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నటువంటి 167 మంది నిన్న ఉపయోగించుకున్నారు. దాని తర్వాత సాయంకాలం 8 గంటలకు నా దగ్గర రావడం జరిగింది. కొందరు అన్నా కొద్దిగా ఇంకో విధంగా బ్యాలెట్ ఇన్ఫ్లుయెన్స్లోనూ ఇంకో దాంట్లో ప్రకారం పక్కకు పోయినాయంటే నాకు చాలా బాధేసింది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఎంత అవస్థపడ్డారంటే ఇళ్లలో అరెస్టు, బస్సుల్లో అరెస్టు, విజయవాడ వద్ద అక్కడ అరెస్టు, లాడ్జులకు పోతే అరెస్టు, అంగన్వాడీ వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ చేసినా కానీ స్ట్రైక్ చేస్తే కూడా స్పందించలేదు. అపోహ మానండి ప్రజల్లారా, వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయొద్దండి నా కోరిక. ఎందుకంటే మనమేమన్నా మారతామేమో, వాళ్ళు తప్పకుండా మారరు మారరు మారరు. మళ్ళీ పులి నోట్లో తలకాయ పెడతారా? వాళ్ళు బాధపడినంత ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు బాధపడలే. ఎంప్లాయీస్ చాలా బాధపడ్డారు. కాబట్టి రూమర్స్ చెప్పద్దండి. వాళ్ళు మనకు చదువు చెప్పేవాళ్ళు, మన కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళు అవస్థ పడినంత ఈ 5 ఏళ్లలో ఎవరు అవస్థ పడలేదు. చిన్న చూపు చూడొద్దండి. నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పారు, నేను నమ్మను, నాకు అవసరము లేదు. వాళ్ళు తెలివివంతులు. ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు, నష్టపోయినారు, పిఎఫ్లు వాడుకున్నారు, ఏమేమి కావాలి అన్నీ అయిపోయినాయి. వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడద్దండి. మళ్ళీ వాళ్ళపై పులి నోట్లో తలకాయ పెట్టరు. ఈ తల లేనోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మానేయండి. వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దండి. నాకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు మళ్ళీ పులి నోట్లో తలకాయ పెట్టరు అనద్దండి. దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. వాళ్ళ బాధ ఎవరు పడలే. రైట్ మా, వాళ్ళ గురించి బయట ఎట్లంటే అట్లా కామెంట్ చేయద్దండి దయచేసి దయచేసి దయచేసి. రైట్.